హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాము డైలీ కరెంట్ అఫైర్స్. ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించిన డేటా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఇవాళ చూస్తే మనకి సెకండ్ జనవరికి సంబంధించి 2023కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్లిజ్జర్డ్. సో బ్లిజ్జర్డ్ అని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. అసలు ఏంటి బ్లిజ్జర్డ్ అంటే ఏంటిది, దేనికి సంబంధించింది అనేది ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాడ్ బీన్ హిట్ బై బ్లిజ్జర్డ్. సో ఏ కంట్రీ? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ వచ్చేసి దీనివల్ల చాలా వరకు ఇంపాక్ట్ అయింది అనమాట. సో ఈ బ్లిజ్జర్డ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ లోకల్ విండ్. సో మనకి ఒక్కొక్క రీజన్ ప్రాంతంలో వస్తుంటాయి కదా లోకల్ విండ్స్, అలాంటివి అనమాట ఇవి. సో ఇవేంటంటే బ్లిజ్జర్డ్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ లోకల్ విండ్. సో ఇది వచ్చేసి ఒక లోకల్ విండ్ అనమాట. ఈ లోకల్ విండ్స్ ఉంటాయి, దాని గురించి కూడా చెప్తాను నేను. సో బ్లిజ్జర్డ్ ఈజ్ ఎ స్ట్రోమ్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్నో ఆర్ బ్లోయింగ్ స్నో. ఇక్కడ చూడండి, స్నో ఒకటి, బ్లోయింగ్ స్నో. ఈ బ్లిజ్జర్డ్ కోల్డ్ విండ్ అనమాట. ఈ లోకల్ విండ్స్ అనేవి మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి హాట్ అండ్ డ్రై ఉంటుంది, ఇంకోటి కోల్డ్ విండ్ అంటే చల్లటి శీతల గాలులు ఉంటాయి, అలానే వేడి గాలులు ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి లూ ఉంది కదా, ఇండియాలో వచ్చేసి మనం లూ అని పిలుస్తూ ఉంటాం. సో లూ అని చెప్పి పిలుస్తారు ఇండియాలో. ఇది వచ్చేసి హాట్ విండ్ అనమాట. సో ఇది వచ్చేసి హాట్ విండ్, చాలా హాట్ ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది అనమాట, హాట్ విండ్ ఇది. సో ఇట్లానే బ్లిజ్జర్డ్ అనేది ఏంటి, కోల్డ్ విండ్ అనమాట. ఎక్కడ? యుఎస్ఏలో. సో దీనివల్ల ఇప్పుడు శీతాకాలం కదా, యుఎస్ఏలో వచ్చేసి మనకు కూడా శీతాకాలం అంటే మనకి వింటర్ అనమాట. ఈ వింటర్లో అమెరికాలో స్నోఫాల్ అనేది చాలా హెవీగా ఉంది. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా హెవీగా ఉంది. సో మొత్తం నయాగరా కావచ్చు, గ్రేట్ లేక్స్ మొత్తం కూడా గట్టగట్టిపోయాయి అనమాట, లేక్స్ కూడా. సో ఇట్లా దీనివల్ల ఎక్కువ స్నోఫాల్ అనేది యుఎస్ఏలో జరుగుతూ ఉంది. టు క్వాలిఫై యాజ్ ఎ బ్లిజ్జర్డ్ ఏ స్ట్రోమ్ హ్యాస్ టు మీట్ ఫాలోయింగ్ క్రైటీరియా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇక్కడ ఏం చెప్పారు, టు క్వాలిఫై యాజ్ ఎ బ్లిజ్జర్డ్ ఏ స్ట్రోమ్ హ్యాస్ టు మీట్ ది ఫాలోయింగ్ క్రైటీరియా. అంటే ఒక స్ట్రోమ్ అనమాట, అది శీతాకాలంలో వచ్చేదైనా కావచ్చు, మనకి ఏదైనా ఒక స్ట్రోమ్ వచ్చినప్పుడు అది ఈ రెండు థింగ్స్ క్రైటీరియాని ఫాలో అయినప్పుడు దాన్ని బ్లిజ్జర్డ్ అని చెప్పేసి పిలుస్తారు. అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సస్టైన్డ్ విండ్ ఆర్ ఫ్రీక్వెంట్ గస్ట్ ఆఫ్ ది 35 mph ఆర్ గ్రేటర్. సో అక్కడ వచ్చే విండ్ అనేది, గాళ్ళు అనేవి సో 35 mph మీటర్ పర్ అవరు స్పీడు లేదా అంతకంటే ఎక్కువ స్పీడ్ అయినా మినిమం రావాలి. ఇది ఒక క్రైటీరియా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బ్లిజ్జర్డ్ విజిబిలిటీ ఆఫ్ లెస్ దాన్ 0.4 km ఫర్ అట్ ది అట్లీస్ట్ 3 hours. సో దీని యొక్క విజిబిలిటీ అనేది 0.4 km ఫర్ అట్లీస్ట్ 3 hours అనేది ఉండాలన్నమాట. సో ఈ రెండు థింగ్స్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రోమ్ అనేది ఇది బ్లిజ్జర్డ్గా అవుతుందన్నమాట. అర్థమైంది కదా? ఈ స్ట్రోమ్ అనేది బ్లిజ్జర్డ్గా ఎప్పుడు మారుతుందంటే ఆ స్నోఫాల్ ఇవన్నీ కూడా ఈ క్రైటీరియాని సాటిస్ఫై చేస్తుంది, బ్లిజ్జర్డ్గా అయితే మారుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్లిజ్జర్డ్ అంటే ఏంటి. ఇది ఒక లోకల్ విండ్, ఇది వచ్చేసి కోల్డ్ విండ్. ఎక్కడొచ్చిందంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చింది. ఇది ఒకటి. సరే, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, లోకల్ విండ్స్ అని చెప్పుకున్నాం కదా. అసలు ఏంటి లోకల్ విండ్స్? లోకల్ విండ్స్ అంటే ఏంటి? మామూలు పర్మనెంట్ విండ్స్ అంటాం మనం, అవేంటి? సీజనల్ విండ్స్ అంటారు. అసలు ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి, మనకి మేజర్గా 3 types ఆఫ్ విండ్స్ అనేవి ఉంటాయన్నమాట గ్లోబల్ లెవెల్లో మొత్తం. ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ విండ్స్. సో పర్మనెంట్ విండ్స్ అనమాట, పర్మనెంట్ విండ్స్ ఉంటాయి, జాగ్రఫీ పరంగా ఇంపార్టెంట్ ఇది. తర్వాత సీజనల్ విండ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీజనల్ విండ్స్, తర్వాత లోకల్ విండ్స్, ఫైనల్గా వచ్చేసి లోకల్ విండ్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పర్మనెంట్ విండ్స్ అంటే వీటిని వచ్చేసి ప్రివైలింగ్ విండ్స్ అంటారు. ఇంకా వచ్చేసి మనకి ప్లాంటరీ విండ్స్ అంటారు. అంటే మనకి ప్రపంచం అంతా వస్తూ ఉంటాయి పర్మనెంట్గా. ట్రేడ్ విండ్స్ కావచ్చు, మనకి వెస్టర్లీస్, పోలార్ ఈస్టర్లీస్, ఇవన్నీ కూడా మనకేంటివి, ఇవన్నీ కూడా పర్మనెంట్ విండ్స్ అనమాట. అంటే ప్రపంచం అంతా వస్తూ ఉంటాయి, భూమి మొత్తం కూడా, ప్లాంట్ మొత్తం కూడా, భూమి గ్రహం మీద మొత్తం వస్తూ ఉంటాయి. తర్వాత సెకండ్ ఏంటి, ఫస్ట్ పర్మనెంట్ అయిపోయింది కదా. సెకండ్ వచ్చేసి సీజనల్ విండ్. సీజనల్ విండ్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మాన్సూన్స్. సో మనం ఋతుపవనాలు అంటాం కదా, ఇవి సీజనల్ విండ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఋతుపవనాలు చూడండి ఎప్పుడు వస్తాయి, మనకి మోస్ట్లీ మనకి జూన్ వరకు వస్తాయి, సెప్టెంబర్ వరకు ఎండ్ అవుతాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్, మనకి సౌత్ వెస్ట్.
తర్వాత మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. ఇట్లా సీజనల్ విండ్స్ అనమాట, అంటే ఒక్కో సీజన్ బేస్ చేసుకొని వస్తాయి, అవి సీజనల్ విండ్స్. ఫైనల్గా వచ్చేసి లోకల్ విండ్స్, ఇవి లోకల్ విండ్స్ అనమాట. లోకల్ విండ్స్ అంటే ఒక చిన్న ప్రాంతం, ఇంకా సీజనల్ కంటే కూడా, సీజనల్ వచ్చే విండ్స్ కంటే కూడా ఒక చిన్న ప్రాంతం అనమాట. ఇప్పుడు లూ విండ్స్ ఎక్కడ వస్తాయి ఎక్కువగా మనకి నార్త్ ఇండియాలో సమ్మర్ సీజన్లో వస్తాయి. ఇప్పుడు బ్లిజర్డ్ ఎక్కడ వచ్చింది, యుఎస్ఏ దగ్గర వచ్చింది, ఇట్లా అనమాట. అదే మాన్సూన్ అయితే సీజనల్ విండ్స్ అయితే చాలా దేశాల్లో వస్తుంది, ఇండియా, శ్రీలంక, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి ఇండియాకి సంబంధించింది, తర్వాత మయన్మారు, ఈ కంట్రీస్ మొత్తం కూడా మాన్సూన్ వస్తాయి, మాల్దీవ్స్ ఇక్కడ కూడా. అట్లా కాకుండా లోకల్ అంటే ఒక చిన్న ప్రాంతానికి, ఒక చిన్న దేశానికి సంబంధించి వచ్చేటటువంటి విండ్స్ అనమాట. ఇవి కూడా దేశాల వైపు కూడా వస్తాయి. ఇప్పుడు మిస్ట్రల్ కావచ్చు, చినుక్ కావచ్చు, ఇవి కూడా విండ్స్ అనమాట. చెప్తాను, నేనేం చెప్పాను, ఈ లోకల్ విండ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఏమేం చెప్పానంటే, ఒకటి హాట్ విండ్స్, రెండు వచ్చేసి కోల్డ్ విండ్స్. సో ఇదేనంటే ఇది వచ్చేసి హాట్ విండ్ అనమాట, ఇది వచ్చేసి హాట్ విండ్, ఇవి వచ్చేసి కోల్డ్ విండ్స్. ఇవి శీతల గాలులు, ఇవి శీతల గాలులు, ఇవి వేడి గాలులు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా, జాగ్రఫీ పరంగా కావచ్చు, చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి చినూకు. చినూకు విండ్ అనేది ఎక్కడ వస్తుందంటే రాకీ మౌంటైన్స్. రాకీ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి, నార్త్ అమెరికాలో ఉంటాయి. సో నార్త్ అమెరికాలో ఉంటే రాకీ మౌంటైన్స్, రాకీ మౌంటైన్స్ మనకి యుఎస్ఏ కావచ్చు, మెక్సికో, ఆ రీజన్ మొత్తం కూడా కెనడా వరకు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పోహియాన్. సో పోహియాన్ వచ్చేసి ఆల్ప్స్ అనమాట. ఆల్ప్స్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, యూరోప్ కాంటినెంట్లో ఉన్నాయి. సో ఆల్ప్స్ మౌంటైన్స్ వచ్చేసి యూరోప్ కాంటినెంట్లో ఉంటాయి. సో ఇది కూడా మనకి హాట్ విండ్ అనమాట. తర్వాత కామ్సిన్. సో కామ్సిన్ అనేది ఎక్కడ అంటే ఈజిప్ట్లో వస్తుంది, కామ్సిన్ అనేది ఈజిప్ట్లో వస్తుంది. తర్వాత సిరాకో. సిరాకో వచ్చేసి సహారా డెజర్ట్ అనమాట. సో సిరాకో వచ్చేసి ఎక్కడ వస్తుందంటే సహారా డెజర్ట్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన ప్రపంచంలో అతిపెద్ద ఎడారి వచ్చేసి సహారా డెజర్ట్ ఆఫ్రికాలో ఉంటుంది కదా, అక్కడ ఇది వస్తుంది. తర్వాత సోలానా. సోలానా అనేది స్పెయిన్లో వస్తుంది అనమాట, యూరోప్లోని స్పెయిన్ దేశం ఉంది కదా, అక్కడ వచ్చే విండు. తర్వాత హర్మటన్. సో హర్మటన్ ఏంటంటే ఆఫ్రికాలో వస్తుంది, సో ఆఫ్రికాలో వస్తుంది. తర్వాత నార్వెస్టర్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో శాంటా ఆనా వచ్చేసి యుఎస్ఏ కావచ్చు. తర్వాత ఫైనల్గా వచ్చేసి కారాబొరాన్. కారాబొరాన్ అంటే సెంట్రల్ ఏషియా, అంటే మధ్య ఆసియా దేశాలు, కజకిస్తాన్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్, ఇట్లాంటి దేశాల దగ్గర వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే, సో ఫైనల్ ఇక్కడ డిస్కస్ చేసినవన్నీ కూడా హాట్ విండ్స్ అనమాట. ఇవన్నీ కూడా హాట్ విండ్స్. కాకపోతే వీటికి మళ్ళీ కొన్ని సపరేట్ నేమ్స్ ఉంటాయి అనమాట, కొన్ని నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు వాటికి సంబంధించి ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, చినుకుని కదా, చినుకుని వచ్చేసి స్నో ఈటర్ అని చెప్పేసి పిలుస్తారు. స్నో ఈటర్, స్నో ఈటర్ అని చెప్పేసి పిలుస్తారు. స్నో ఈటర్ అని ఎందుకు పిలుస్తారంటే, ఇది వేడిగాలి కదా. సో వేడిగాలి ఎప్పుడైతే యుఎస్ రాకీ మౌంటైన్స్లోకి వెళ్తుందో, స్నో ఉంటుంది అక్కడ, మంచు మొత్తాన్ని కూడా తినేస్తుంది అనమాట. అంటే వేడిగాలి కదా, వేడిగాలి వల్ల మంచు అంతా కరిగిపోద్ది. అందువల్ల దాన్ని దాన్ని వచ్చేసి ఏం పిలుస్తారంటే స్నో ఈటర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ చూడండి కారాబొరాన్ ఉంది కదా, ఈ కారాబొరాన్ ఏమని పిలుస్తారంటే, దాని అర్థం ఏంటంటే బ్లాక్ స్ట్రోమ్ అని అర్థం, బ్లాక్ స్ట్రోమ్. సో కారాబొరాన్ అంటే అర్థం ఏంటంటే బ్లాక్ స్ట్రోమ్. దీన్ని బ్లాక్ స్ట్రోమ్ అంటారు, దీన్ని స్నో ఈటర్ అంటారు. ఇక్కడ చూడండి, మీకు హర్మటన్ కనిపిస్తుందా, హర్మటన్ ఆఫ్రికాలో వస్తుంది. కామ్సిన్ ఉంటుందా, దాన్ని డాక్టర్ విండ్ అంటారు. సో కొన్ని డాక్టర్ విండ్ అంటారు. ఇంకోటి వచ్చేసి మనకి సిరాకో ఉంది కదా, సిరాకోని డెత్ విండ్ కూడా పిలుస్తూ ఉంటారు, అంటే అది వస్తే చాలా డేంజరస్ అని చెప్పేసి. ఈ సిరాకో అనేది సహారా డెజర్ట్ నుంచి మెడిటరేనియన్ ఓషన్ సీ వరకు వెళ్తుంది అనమాట. సో మెడిటరేనియన్ మధ్యధరా సముద్రం వైపు వీస్తుంది ఏది, సిరాకో అనేది. ఈ కామ్సిన్ కూడా ఈజిప్ట్ నుంచి మెడిటరేనియన్ సీ వరకు కూడా వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే హాట్ విండ్స్ అనమాట. ఇప్పుడు కోల్డ్ విండ్స్ ఏమన్నాయి చూద్దాం. సో కోల్డ్ విండ్స్ వచ్చేసి బోరా. ఫస్ట్ వన్ వచ్చేసి బోరా. ఇది హంగరీ, ఇటలీ దగ్గర వస్తుంది. ఏ దేశం దగ్గర అంటే హంగరీ, ఇటలీ దగ్గర వస్తుంది అనమాట ఇది. తర్వాత మిస్ట్రల్. సో మిస్ట్రల్ అనేది ఆల్ప్స్. ఆల్ప్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, యూరోప్ కాంటినెంట్లో ఉన్నాయి. సో యూరోప్ కాంటినెంట్లో ఉండే మిస్ట్రల్. తర్వాత పునాస్. సో పునాస్ అనేది యాండీస్ మౌంటైన్స్, ఇది ఇంపార్టెంట్. సో పునాస్, యాండీస్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, సౌత్ అమెరికాలో ఉన్నాయి. సో దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉన్నాయి యాండీస్ మౌంటైన్స్. లాంగెస్ట్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్ అనమాట. మన ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి మౌంటైన్స్ ఏమంటే యాండీస్ మౌంటైన్స్. యాండీస్ మౌంటైన్స్ చూడండి, మనకి ఈక్వెడారు, క్యాటోబాక్సీ, ఆ అగ్నిపర్వతాలు ఉన్నాయి కదా ఈక్వెడార్ దేశం దగ్గర, క్యాటోబాక్సీ, చెంబ్రాంజో, ఓజస్ డి సలాడో, ఇట్లాంటి అన్ని పెద్ద పెద్ద అకాంగో కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద శిఖరాలు, అగ్నిపర్వతాలు అన్ని కూడా యాండీస్ పర్వతాల్లో ఉంటాయన్నమాట. సో ఇది దక్షిణ అమెరికాలో ఉంటుంది. తర్వాత బ్లిజర్డ్. సో బ్లిజర్డ్ వచ్చేసి తండ్రా రీజన్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా బ్లిజర్డ్, అది తండ్రా రీజన్లో వస్తుంది. తండ్రా అంటే మనకి సైబీరియా, రష్యా పైన, కెనడా ప్రాంతంలో ఉండేది, కెనడా, యుఎస్, అలాస్కా ఉంది కదా, ఆ ప్రాంతంలో వస్తుంది. తర్వాత పోర్గా. సో పోర్గా వచ్చేసి రష్యాలో వస్తుంది. పోర్గా
తర్వాత లీవెంటర్ వచ్చేసి స్పెయిన్లో వస్తుంది. సో లీవెంటర్ స్పెయిన్, ఇవన్నీ కూడా కోల్డ్ విండ్స్ అనమాట. చూడండి ఇవన్నీ కూడా హాట్ విండ్స్, ఇవన్నీ కూడా కోల్డ్ విండ్స్. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఏ విండ్ ఎక్కడ వస్తుందో. ఇప్పుడు ఒకసారి మనము వరల్డ్ మ్యాప్ చూద్దాం. వరల్డ్ మ్యాప్ చూసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి అంతా కూడా వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చెప్పుకునే చూడండి ఇక్కడ ఇది చినూకు, ఇది వచ్చేసి చినూక్ అనమాట, చినూకు సంబంధించింది. తర్వాత చినుకు తర్వాత ఏం చెప్పుకున్నాం మనం, సిరాకో, ఇది సిరాకో, ఇది కామ్సిన్, ఇది కామ్సిన్, ఇది వచ్చేసి హర్మటన్, ఇది హర్మటన్. ఇక్కడ చూడండి పోహియాన్, సో పోహియాన్, మిస్ట్రల్, బోరా, లావెంటర్ చెప్పుకున్నాం స్పెయిన్ దగ్గర, కారాబొరాన్, సెంట్రల్ ఏషియాలో వచ్చేసి కారాబొరాన్. సో పూర్గా మనకి ఇక్కడ రష్యాలో వస్తాయి కదా, పూర్గా కావచ్చు ఇవన్నీ కూడా. తర్వాత ఇవన్నీ కూడా లోకల్ విండ్స్ అనమాట. సో మనకి ఇక్కడ బ్లాక్ ఫీల్డర్ అని చెప్పేసి కొన్ని ఉంటుంది, ఇది కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇంకోటి ఏమని చెప్పాము, నార్వెస్టర్ చెప్పుకున్నాం. సో నార్వెస్టర్ కావచ్చు, ఇంకా చాలా మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో కొన్ని మీకు అర్థం కావడానికి అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా లోకల్ విండ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడంటే లోకల్ విండ్స్. నేను ఇందాక ఇచ్చిన లిస్ట్ అవుట్ అయితే నీట్గా చేసి పెట్టుకోండి, ఇవన్నీ కూడా నీట్గా రాసి పెట్టుకోండి. ఎగ్జామినేషన్ పరంగా జాగ్రఫీ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఈవెంట్ ఏముందో చూద్దాం. తర్వాత వచ్చేసి ముల్లపెరియార్ డ్యామ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ముల్లపెరియార్ డ్యామ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, అదేంటో చూద్దాం. సో కేరళ ఇష్యూడ్ ఏ ఫ్లడ్ అలర్ట్ వెన్ ది వాటర్ లెవెల్ ఇంక్రీజ్ ఉంది ముల్లపెరియార్ డ్యామ్. సో కేరళ స్టేట్ వచ్చేసి ముల్లపెరియార్ డ్యామ్లో వాటర్ లెవెల్ పెరిగిందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట, అలర్ట్ ఇచ్చారు. ఎందుకంటే చుట్టుపక్కల ముంపు ప్రాంతాలు ఉంటాయి కదా. సో వాటర్ అనేది ఏదైనా డ్యామేజ్ అయినా కూడా డ్యామ్కి ఖచ్చితంగా విలేజెస్ అన్నీ కూడా మునిగిపోతాయి అందువల్ల. తర్వాత ఇది వచ్చేసి ఇది న్యూస్లో ఉంది, దీనివల్ల వచ్చేసి ఇది న్యూస్లో ఉందన్నమాట. సో న్యూస్లో ఉంది. ఇప్పుడు న్యూస్లో ఉన్నా కూడా ఇక్కడ అసలు ఆ డ్యామ్ ఏంటి, ఏ నది పైన ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఎవరు ఆపరేట్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది అప్పర్ రీచెస్ ఆఫ్ ది రివర్ పెరియార్. సో ఏ రివర్ మీద అంటే పెరియార్ రివర్ మీద ఈ డ్యామ్ అయితే చూడండి. విచ్ ఫ్లోస్ ఇన్ టు ది కేరళ ఆఫ్టర్ ది ఒరిజినేటింగ్ ఇన్ ది తమిళనాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ డ్యామ్ అనేది పెరియార్ రివర్ మీద కట్టారు. కాకపోతే ఈ పెరియార్ రివర్ అనేది జన్మస్థలం ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలో పుట్టి అక్కడి నుంచి కేరళలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ద రిజర్వాయర్ విత్ ఇన్ ది పెరియార్ టైగర్ రిజర్వ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి పెరియార్ టైగర్ రిజర్వ్. సో ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనకి పెరియార్ టైగర్ రిజర్వ్ కదా, ఆ రీజియన్లోనే ఈ ముల్లపెరియార్ డ్యామ్ కూడా ఉందన్నమాట. సో ఇది 166 years ఓల్డ్ డ్యామ్ ఈజ్ ఓన్డ్, ఆపరేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై ది తమిళనాడు టు మీట్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అట్లీస్ట్ 5 districts ఇన్ ది స్టేట్. ఇక్కడ చూడండి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. డ్యామ్ ఎక్కడుంది, అదేంటి డ్యామ్ ఏమో కేరళ ఉంది, ఆపరేటెడ్ బై సో ఎవరు చేస్తున్నారు ఆపరేట్, తమిళనాడు. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది 166 years ఓల్డ్ డ్యామ్ అనమాట. 126 సంవత్సరాలు ఉన్నటువంటి డ్యాము. ఇది ఓన్డ్, ఆపరేటెడ్ అండ్ మెయింటైన్ బై ది తమిళనాడు. గుర్తుపెట్టుకోండి కేరళ కాదు, తమిళనాడు. ఇది ఓన్డ్, ఆపరేటెడ్, మెయింటైన్ బై ది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఆ డ్యామ్ నుంచే తమిళనాడు 5 districtsకి వాటర్ సప్లై అనేది, ఇరిగేషన్ అనేది వెళ్తూ ఉంది. కాబట్టి అక్కడ కనిపిస్తుంది డ్యామ్ చూడండి, చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పర్వతాలు, కొండలు ఉంటాయి, డ్యామ్ ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి 166 years ఓల్డ్. సో 120 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి డ్యామ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఏ రివర్ అంటే పెరియార్ రివర్ ఒరిజినేటెడ్ ఇన్ ది తమిళనాడు అండ్ ఫ్లోస్ ఇన్ టు ది కేరళ. సో ముల్లపెరియార్ డ్యామ్ ఈస్ బిల్ట్ ఆన్ ది పెరియార్ రివర్. ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ది పెరియార్ టైగర్ రిజర్వ్. సో తర్వాత ఈవెంట్ వచ్చేసి H9N2 వ్యాక్సిన్. సో H9N2 వ్యాక్సిన్ తీసుకొచ్చారు. ఇది దేనికి సంబంధించిందంటే బర్డ్ ఫ్లూ సంబంధించింది. సో బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనమాట. సో చూడండి ఐకార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్. సో నేషనల్ ఐకార్ ఇది రెండు సంబంధించింది. సో ఇది భోపాల్లో ఉంటుంది. హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ఫస్ట్ ఇండిజినస్ వ్యాక్సిన్ టెక్నాలజీ ఫర్ H9N2 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఫర్ ది చికెన్ టు 4 ప్రైవేట్ కంపెనీస్. సో మొత్తం 4 ప్రైవేట్ కంపెనీస్ చికెన్కి సంబంధించి, కోళ్ళు ఉన్నాయి కదా మనకి, కోళ్ళు. సో కోడికి సంబంధించినటువంటి చికెన్కి సంబంధించిన వ్యాధి బర్డ్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా వైరస్ని తగ్గించడానికి వ్యాక్సిన్ లాగా తీసుకొస్తూ ఉన్నారు. సో వ్యాక్సిన్స్ విల్ ఇంక్రీజ్ ఇన్కమ్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ బై రెడ్యూసింగ్ ది ఎకనామిక్ లాస్ డ్యూ టు ది డిసీజ్. అంతే కదా, ఇప్పుడు పౌల్ట్రీ చాలా మంది నష్టపోతారు. బర్డ్ ఫ్లూ వచ్చిందంటే చాలా వేలల్లో చనిపోతాయి, కోళ్ళు అనేవి చాలా వేలల్లో చనిపోతాయి. అందువల్ల పౌల్ట్రీ ఫార్మర్స్కి వాళ్ళు నష్టపోకుండా ఈ వ్యాక్సిన్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా ట్రాన్స్మిషన్, అసలు ఈ వ్యాధి అనేది ఒక కోడి నుంచి ఇంకో కోడికి ఎలా వస్తుంది, ఫిజికల్గా వస్తుందా, ఫిజికల్ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుందా, ఎలా వస్తుందనే చూద్దాం.
Transmission of virus infection is due to direct or indirect contact. So with the infected live or dead. ఇక్కడ చూడండి, అది డైరెక్ట్గా రావచ్చు, ఇండైరెక్ట్గా రావచ్చు. అది బతుకున్నప్పుడే రావచ్చు వేరే జీవికి, లేదా చనిపోయిన తర్వాత దాని యొక్క శవం ద్వారా కూడా రావచ్చు అనమాట. చనిపోతుంది కదా డెడ్ బాడీ, అది చనిపోయిన తర్వాత కూడా ఆ కోడి వల్ల ఇంకో కోడి కూడా సంక్రమించవచ్చు. సో ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇది న్యూస్లో ఉంది. H9N2 అంటే దేనికి సంబంధించినంటే వ్యాక్సిన్ అనేది బర్డ్ ఫ్లూకి అయితే సంబంధించింది. ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు, చికెన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి రామ్ సేతు. సో రామ్ సేతు కూడా న్యూస్లో ఉంది, మీకు అందరూ తెలిసింది ఆల్రెడీ. సో రామ్ సేతు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ బై ఫార్మర్ రాజ్యసభ మెంబర్ టు డిక్లేర్ ఇట్ యాజ్ నేషనల్ హెరిటేజ్ మోన్యుమెంట్. సో నేషనల్ హెరిటేజ్ మోన్యుమెంట్గా డిక్లేర్ చేయాలి రామ్ సేతుని నేషనల్ హెరిటేజ్ మోన్యుమెంట్గా డిక్లేర్ చేయాలని చెప్పేసి, అంటే జాతీయ వారసత్వ సంపదగా డిక్లేర్ చేయాలని చెప్పేసి చెప్పాడనమాట. కాకపోతే సెంటర్ దీని గురించి ఎటువంటి వాళ్ళు దాని మీద ఎటువంటి ఒపీనియన్ అయితే ఇవ్వలేదు, ఇంకా కామెంట్ అనేది చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్. సో అట్లా అసలు ఏంటి ఈ రామసేతు అనేది బాగా న్యూస్లో ఉంది. ఎక్కడుంటుంది, అసలు ఎవరు నిర్మించారు దీన్ని, మొత్తం దాని గురించి చూద్దాం. సో రామసేతు ఈజ్ ఏ 48 kilometer chain of limestone sholas connecting the Pamban Island or Rameswaram Island of the coast of Tamil Nadu to Mannar Island of the coast of Sri Lanka. ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పంబన్ ఐలాండ్ టు ది మన్నార్ ఐలాండ్. అంటే ఇప్పుడు మన ఇండియా ఉంది కదా మ్యాప్లో. సో మన ఇండియా ఎలా ఉంటుంది, ఇక్కడ శ్రీలంక ఉంటుంది, ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మన ఇండియాలో తమిళనాడు రాష్ట్రంలోని పంబన్ ఐలాండ్ అంటారు. సో పంబన్ ఐలాండ్లో రామేశ్వరం ఐలాండ్ అని పిలుస్తారు. ఇవి డిఫరెంట్ కాదు, బోత్ ఆర్ నాట్ డిఫరెంట్, బోత్ ఆర్ సేమ్. సో బోత్ వచ్చేసి సేమ్ అనమాట. పంబన్ ఐలాండ్ అన్నా రామేశ్వరం ఐలాండ్ అన్నా ఒకటే. ఇండియాలోని పంబన్ ఐలాండ్ని శ్రీలంకలోని మన్నార్ ఐలాండ్ని రెండుని కలుపుతుంది అనమాట. ఏది రామ్ సేతు అనేది. ఇదేంటంటే లైమ్ స్టోన్, సున్నప్రాయ అంటాం కదా మనం. అంటే లైమ్ స్టోన్ అంటే ఎలా అంటే సముద్రంలో నుంచి వచ్చి అది ఏర్పడిందని చెప్పేసి ఒక బెల్ట్ లాగా ఉంటుంది అనమాట అది. సో అట్లా దీన్నే వచ్చేసి ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో రామ్ సేతుని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. కాకపోతే దీని గురించి హిందూ పురాణాల్లో ఏముందంటే ఒక స్టోరీ మనకి తెలుసు కదా మామూలుగా మనకి. సో హిందూ పురాణంలో ఏముంటుంది, సో సీతని రావణుడు అపహరించిన తర్వాత ఆయన లంకాధిపతి ఎవరు రావణుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడు, శ్రీరాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా వానర సైన్యంతో కలిసి ఆ బ్రిడ్జిని నిర్మించారు. సో తన సతీమణి తీసుకురావడానికి, మళ్ళీ యుద్ధం చేసి తీసుకురావడానికి, ఆ సముద్రం దాటడానికి వాళ్ళు ఒక బ్రిడ్జ్ లాగా నిర్మించారని చెప్పేసి మనకి రామాయణంలో అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించింది ఇక్కడ. ఇట్ ఎగ్జిస్టెన్స్ హాస్ బీన్ మెన్షన్ ఇన్ ది హిందూ మైథాలజీ రామాయణ. సో దీని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది, దీని పూర్వతరాలు మొత్తం కూడా రామాయణ టైం నుంచే ఉన్నాయి. సో ఇది రామాయణ టైంలో నిర్మించినటువంటి బ్రిడ్జ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట పురాణాల ప్రకారం. సో ఇది దానికి సంబంధించింది చూసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాలోనే పంబన్ ఐలాండ్. సో పంబన్ ఐలాండ్ అంటే రామేశ్వరం. సో పంబన్ ఐలాండ్ అంటే రామేశ్వరం ఐలాండ్ టు కనెక్ట్ టు ది మన్నార్ ఐలాండ్, శ్రీలంకలోని మన్నార్. సో మన్నార్ ఐలాండ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో పంబన్ వచ్చేసి ఇండియాలో ఉంటుంది. రామేశ్వరం ఐలాండ్ ఒక టెంపుల్ కూడా చాలా చాలా పెద్ద టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది పెద్దది, రంగనాథ్. సో ఇట్లా ఇవన్నీ కూడా చూడండి. సో తర్వాత జువారీ బ్రిడ్జ్ అని రీసెంట్గా ఒక కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట. సో చూడండి కేబుల్ బ్రిడ్జ్ ఇది. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ది కంట్రీస్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ 8-lane జువారీ బ్రిడ్జ్ ఇన్ గోవా. సో ఇది వచ్చేసి ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే, ఎక్కడ ప్రారంభించారంటే గోవా రాష్ట్రంలో అయితే ప్రారంభించారు. ఇక్కడ చూడండి, కంట్రీస్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ అంటే మన దేశంలోనే కేబుల్ బ్రిడ్జ్లో రెండో అతిపెద్దది అనమాట. ఇది వచ్చేసి రెండో అతిపెద్దది గోవా రాష్ట్రంలో ప్రారంభించారు. ద జువారీ బ్రిడ్జ్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ నార్త్ గోవా. సో నార్త్ గోవా అనేది సౌత్ గోవా. ఇదేం చేస్తుందంటే నార్త్ గోవాని, సో ఉత్తరం వైపు ఉండే గోవాని దక్షిణ వైపు ఉండే గోవాతో కలుపుతామని. ఎందుకంటే సముద్రం అక్కడ సముద్రము కొండలు ఉంటాయి ఎక్కువగా గోవాలో. సో ఇట్ క్యారీస్ ది NH66. సో నేషనల్ హైవే 66 ఓవర్ ది టైడల్ పార్ట్ ఆఫ్ ది జువారీ రివర్. అంటే ఇక్కడ జువారీ రివర్ ఉంది కదా, సో ఈ కింద కనిపించేదంతా కూడా జువారీ రివర్, చాలా పెద్ద జువారీ రివరు. ఆ టైడల్ ఫోర్స్ మొత్తం కూడా తట్టుకోవడానికి ఈ రెండు బ్రిడ్జిల్ని నిర్మించారు అనమాట, నది పైన నిర్మించారు. ఇది నిర్మించడం వల్ల నార్త్ గోవాని సౌత్ గోవా రెండుని కూడా ఆ బ్రిడ్జ్ అనేది కలుపుతుంది అనమాట. కాబట్టి జువారీ బ్రిడ్జ్ అనేది ఎక్కడ నిర్మించారంటే గోవా రాష్ట్రంలోని జువారీ నది పైన అయితే నిర్మించారు. ఇదొక ఈవెంట్. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ప్రహారీ హబ్. సో ప్రహారీ యాప్. సో ప్రహారీ యాప్ అనేది ఎందుకంటే ఇది BSF వాళ్ళ కోసం నిర్మించారు. సో BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.
బోర్డర్ సెక్యూరిటీ పోస్ట్, సరిహద్దు రక్షణ దళం అంటారు బిఎస్ఎఫ్. సో చూడండి, యూనియన్ హోమ్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ ది ప్రహారీ యాప్ అండ్ ది రివైజ్డ్ ది వర్షన్ ఆఫ్ 13. సో ఇది 13 వర్షన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాన్యువల్స్ అనమాట. ఈ యాప్ అనేది బిఎస్ఎఫ్ వాళ్ళ కోసం వాళ్ళకి కొన్ని సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని వర్షన్ 13ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ద అప్లికేషన్ ఆల్సో ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు ది అబౌట్ ది బయోడేటా grievance redressal on the centralized public grievance redress and monitoring system and information related to the various welfare schemes for the BSF. సో బిఎస్ఎఫ్ వాళ్ళ కోసం తీసుకొచ్చిన గ్రీవెన్సెస్ కావచ్చు, రెడ్రెసల్ ఉంటాయి కదా, గ్రీవెన్స్ రెడ్రెసల్స్ అలానే వాళ్ళ కోసం తీసుకొచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్రహారీ యాప్లో ఉంటుంది. వాళ్ళకి ఈజీ అయ్యే విధంగా, వాళ్ళకి దాని మీద అవేర్నెస్ వచ్చే విధంగా ఈ యాప్లో అంతా కూడా సౌకర్యాలుగా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో ఇట్ విల్ కనెక్ట్ ది యూజర్ టు ది హోమ్ మినిస్ట్రీ పోర్టల్. అంటే ఇక్కడ యూజర్ ఉన్నారు కదా, ఈ యూజర్ని డైరెక్ట్గా వీళ్ళు హోమ్ మినిస్ట్రీ పోర్టల్ కలుపుతారు. సో హోమ్ మినిస్ట్రీ పోర్టల్ అయితే కలుపుతారు. ఇక్కడ మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, బిఎస్ఎఫ్ ఈజ్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్. అంటే మనకి సిఏపిఎఫ్ అని ఉంటుంది. సో సిఏపిఎఫ్ తెలుసు కదా మీకు, సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటారు, సిఏపిఎఫ్ అంటారు. ఈ సిఏపిఎఫ్ మొత్తం కూడా వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ సిఏపిఎఫ్లోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏముంటాయి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, నెక్స్ట్ మనకి సిఐఎస్ఎఫ్, తర్వాత ఐటీబీపీ, ఎస్ఎస్బి శాస్త్రసీమ బాల్కనీ స్టేబుల్ ఉంటుందా, ఇవన్నీ కూడా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఫ్ ఇవన్నీ కూడా ఫోర్సెస్ అనమాట. ఈ ఫోర్సెస్ ఆర్ వర్కింగ్ అండర్ ది సిఏపిఎఫ్ ఇస్ వర్కింగ్ అండర్ ది, అంటే సిఏపిఎఫ్లు ఇవన్నీ పార్ట్గా ఉంటాయి. ఫైనల్గా సిఏపిఎఫ్ వచ్చేసి వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్, నాట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కింద వర్క్ చేస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఏమంటే ఆర్మీ సపరేట్ ఉంది ఇవన్నమాట. వీటికి సంబంధించి ఆర్మీ సపరేట్, ఇవి ఫోర్సెస్ అనమాట. ఆర్మీ అనేది డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా దేని కింద ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. ఈ ఫోర్సెస్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కింద ఉంటాయి అనమాట. కాబట్టి ఈ తేడాను గుర్తించండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ప్రహారీ యాప్కి సంబంధించింది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.